శ్రీ గురుభ్యో నమ. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎంతో గొప్ప తత్వాన్ని చిన్న కథల ద్వారా అందించారు. ఈ కథలను చక్కగా అర్థము చేసుకోవటం ద్వారా విషయము మనకు సులభముగా అవగతమవుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. జ్ఞాని ఒకే విధానాన్ని అనుసరిస్తాడు, మిగిలిన విధానాలను అంగీకరించడు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు, ఈ లోకం స్వప్నం వంటిది అని వివేచన చేస్తాడు. కానీ నేను మాత్రం 2 చేతులు పైకెత్తుతాను, అన్ని విధానాలను అంగీకరిస్తాను. ఒక కథ చెబుతా విను. అంటే నిరాకారము, సాకారము, ఇట్లా మార్గాలు ఉన్నాయి కదండి. పరమహంస గారు ఏమంటున్నారంటే అన్ని విధానాలను అంగీకరిస్తాను అంటున్నారు. అలాగే జ్ఞాన మార్గము, కర్మ మార్గము, జ్ఞానయోగము, కర్మయోగము, ఇట్లా భక్తి యోగము, ఇట్లా చెప్తారు కదండి. నిజానికి ఈ 3 కలిపి సమన్వయం చేసుకోవాలి, అన్నీ సమన్వయం చేసుకొని ఆలోచించాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞాని ఒకే విధానాన్ని అనుసరిస్తాడు, మిగిలిన విధానాలను అంగీకరించాడు అంటున్నారండి. దీనికి ఒక కథ చెప్తున్నారు, విందాం. ఒకసారి ఒక స్త్రీ తన స్నేహితురాలైన సాలెపడుచును చూడటానికి వెళ్ళింది. ఆ సాలెపడుచు అనేక రకాల నూలు ఉడుకుతున్నది. చాలా రోజుల తర్వాత వచ్చిన స్నేహితురాలిని చూసి ఆనందపడింది. నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉన్నదే, ఎన్నాళ్లకు వచ్చావు? ఉండు, కొంచెం ఫలహారం తెస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ స్నేహితురాలు అక్కడున్న రంగురంగుల దారపు కండెలు చూచి ఆశపడి ఒక కండెను తీసుకొని చంకలో పెట్టుకుంది. సాలెస్త్రీ గదిలోకి వచ్చి స్నేహితురాలికి ఫలహారం పెట్టింది. అటూ ఇటూ చూచి తన స్నేహితురాలు ఒక దారపు కండెను తీసుకున్నట్లు గ్రహించింది. దానిని రాబట్టుకోవడానికి ఒక ఎత్తు వేసింది. స్నేహితురాలితో, నిన్ను చూచి ఎంతకాలమైంది? ఇది ఎంత మంచి రోజు, నాతో కలిసి నృత్యం చెయ్యవా? మనిద్దరం కలిసి నృత్యం చేసి ఎన్నాళ్ళయిందో కదా అన్నది. ఆ స్నేహితురాలు కూడా, చెలి, నాకు కూడా సంతోషంగా ఉన్నదే అన్నది. స్నేహితురాళ్ళు ఇద్దరూ లేచి చెయ్యి కలిపి ఆడటం మొదలుపెట్టారు. తన స్నేహితురాలు 2వ చెయ్యి ఎత్తకుండా ఆడటం చూచి ఆ సాలెస్త్రీ, అదేమిటే 2వ చెయ్యి ఎత్తవు? 2 చేతులు ఎత్తి ఆడుదామే, ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది కదా అన్నది. కానీ ఆమె స్నేహితురాలు ఒక చెయ్యి చంకకు అదిమి పెట్టి 2వ చేతితో మాత్రమే ఆడసాగింది. అప్పుడు ఆ సాలెస్త్రీ, అదేమిటే చెలి, ఒక్క చెయ్యి మాత్రమే ఎత్తి ఆడుతున్నావు, 2 చేతులు ఎత్తవే, నన్ను చూడు, నేనెలా 2 చేతులు ఎత్తి ఆడుతున్నానో అన్నది. కానీ ఆ స్నేహితురాలు ఇంకా ఒక చేతిని చంకకు అదుముకుంటూ నవ్వుతూ, అదేమిటోనే, నాకు తెలిసింది ఇంతే అన్నది. ఈ కథను శ్రీరామకృష్ణులు శశిధర తర్క చూడామణికి చెప్పి, నేను నా చేతిని ప్రక్కకు అదిమి పెట్టను, నా 2 చేతులు ఖాళీగానే ఉన్నాయి, 2 చేతులు పైకెత్తుతాను, నేను నిత్యను లీలను రెంటిని అంగీకరిస్తాను అన్నారు. పండిత శశిధర తర్క చూడామణి గొప్ప సంస్కృత పండితుడు. ఆయన వాగ్ధాటి, శాస్త్ర వైదుష్యము, నిజాయితీ ఆనాటి వంగదేశ యువకులందరి దృష్టిని సనాతన హిందూ మతం వైపు మళ్లించాయి. అయితే ఆ పండితుడు శుష్క వేదాంత చర్చలలో నిమగ్నుడై ఉండి ఒక్క జ్ఞానాన్ని మాత్రమే పట్టుకొని ఉండడం వల్ల గురుదేవులు అతడితో, నీవు ముందు ఆధ్యాత్మిక సాధన చేయి, తరువాత ఇతరులకు బోధించు, అంటే ముందు మనం ఆచరణ సాధన చెయ్యాలండి, తర్వాత బోధించాలి. కనుక నేను ప్రాక్టీస్లోకి దిగను, నేను సాధన చేయను, అచ్చంగా నేను బోధిస్తాను అంటము, అదిగో ఆ ఒక్కదాన్ని పట్టుకోవటంలాగా ఉంటుంది, ఒక్క చేయితో ఆడటంలాగా ఉంటుంది అంటున్నారండి. భగవంతుని నుండి అధికార పత్రం పొందకపోతే నీ ఉపన్యాసాల వల్ల ప్రయోజనమేమీ ఉండదు అని చెప్పారు. గురుదేవులు జ్ఞానానికి విజ్ఞానానికి
గల తేడాను అనేక ఉదాహరణలతో ఆ పండితుడికి విశదీకరించి చెప్పారు. నిత్య లీల అంటే రామకృష్ణ పరమహంస గారు ఈ నిత్య లీల వీటి గురించి బాగా విస్తారంగా వివరించారండి. ఏమిటి నిత్యాలీల అంటే బ్రహ్మము శక్తి అన్నారు. బ్రహ్మము అంటే భగవంతుడు, దేవుడు అనండి అర్థం అండి. బ్రహ్మము నిత్యము అంటే ఆయన పర్మనెంట్, శాశ్వతుడు కదండి. అట్లాగే ఆయనకున్న శక్తి లీల అని అనుకుంటే కనుక ఈ నిత్యాలీల. అలాగే నిరాకారము సాకారము. నిత్యాలీల అంటే ఏంటి? నిత్య అంటే నిరాకారము అనుకోవచ్చు, లీల అంటే సాకారము అనుకోవచ్చు. కనుక ఇట్లాంటి వాటిని గురించి మా గురుదేవులు వివరించారు. పాల నుండి మజ్జిగకు వస్తుపరంగా భేదం లేదు. చెట్టుకు బెరడు ఉంటుంది. చెట్టులోనున్న నిత్యను అంగీకరిస్తే బెరడు రూపంలో ఉన్న లీలను కూడా అంగీకరించి తీరాలి. ఒక మార్గము ఇతి ఇతి అంటే ఇది ఇది అని సూచిస్తుందండి ఒక మార్గం. రెండో మార్గం నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అంటుంది ఇంకొక మార్గం. కానీ ఈ రెండు మార్గాలు ఒక్కటే. నిత్య యొక్క బాహ్య ప్రకటనమే లీలా అంటే నిరాకారమే సాకారంగా రూపుదాలుస్తుందండి. నేను నిరాకారాన్నే ఒప్పుకుంటాను, సాకారాన్ని ఒప్పుకోను అంటారు కొందరు. నేను సాకారాన్నే ఒప్పుకుంటాను, నిరాకారాన్నే ఒప్పుకోను అంటే విగ్రహారాధన కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఇట్లా రకరకాలు ఉన్నారు కదండి. కనుక నిరాకారమే సాకారంగా రూపుదాలుస్తుంది. అంటే అవ్యక్తుడైనటువంటి పరమాత్మ ఒక్కొక్కసారి వ్యక్త రూపాన్ని ధరిస్తారు. అంటే అవతారంగా దిగి వస్తారు స్వామి. అదే ఇక్కడ చెప్తున్నారండి. అంటే సాకారాన్ని నిరాకారాన్ని రెంటిని అనుభూతి పొందిన వాడికి మాత్రమే ఈ స్థితి లభ్యమవుతుంది అని గురుదేవులు ఆ పండితుడికి జ్ఞానబోధ చేశారు. ఒకే విధానాన్ని అనుసరించటము అంటే ఒక చెయ్యి అదిమి పట్టి నృత్యం చేయటం వంటిది. కానీ నేను అలా కాదు, నేను ఆ రెంటిని అంగీకరిస్తాను అని ఆ పండితుడికి బోధించారు. అలాగే మన వాళ్ళు జ్ఞాన మార్గం గొప్పదని, కర్మ మార్గం గొప్పదని ఇట్లా ఏదో రకరకాల అభిప్రాయాలు చెప్తారండి. కానీ నిజానికి రెండు ఉండాలి. సాకారము నిరాకారము రెండు ఉండాలి. రెండు నిజమే అని ఎలా అంటున్నారో అలాగే తెలుసుకోవటం, ఆచరించటం రెండు ఎప్పుడూ జరుగుతూ ఉండాలండి. ఇలా రామకృష్ణ పరమహంస గారు మనకు తెలియచేశారు. స్వస్తి వాసుదేవా.